కేంద్రం తెచ్చిన కొత్త విద్యా విధానంతో విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరారు. ఈ కొత్త విద్యా విధానంతో ప్రాథమిక స్థాయిలోనే ప్రొఫెషనల్ కోర్సులు నేర్పించవచ్చునన్నారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. తులసిరామ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్, అంబర్పేట హైస్కూల్లో ఫర్నిచర్ను పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. మనకందరూ తెలుసు, నూతన విద్యా విధానం 33 సంవత్సరాల తర్వాత ఈరోజు దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కొంత మేరకే అమలు చేస్తూ ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నూతన విద్యా విధానం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ సమయంలోనే వాళ్ళందరికీ ఏదో రకమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు పట్టా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఏం నేర్చుకునేటువంటి పరిస్థితి, ఏ రకంగా ఆ విద్య వాళ్ళకు ఉపయోగపడని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకోసమే భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూతన విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిలో నుంచి ఉన్నత పాఠశాల సమయం నుంచే వాళ్ళకి ఏదో రకమైనటువంటి నైపుణ్యత నేర్పాలి, దేశానికి అవసరపడాలి, అతను జీవితంలో తన కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రయత్నం చేయాలి. వాళ్ళకు అన్ని రంగాలలో మరి ఈరోజు పరిశోధన కావచ్చు, మరి ఇతర అన్ని రంగాలలో కూడా వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది.